శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సుమధ్యాం చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహశక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహశక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి తొరతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు. బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పినవి ఉంటాయా? సత్యం వద ధర్మం చర. ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడు. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు. ఆమె ఎవరు అంటే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం. ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి. రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి, ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడాయన. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో. వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని. నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.